ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నేను పంతులు గారిని పిలవడం ఏంటక్క? నేను అసలు ఆయనకి కాల్ చేయలేదు. నువ్వు చేయలేదని నాకు తెలుసు. మరి ఆయన ఏంటి శోభన ముహూర్తం పెట్టించడానికి నేను కాల్ చేసి రమ్మన్నాను అని చెప్తున్నారు? నా ఫోన్ నుంచి కాల్ వచ్చింది అంటున్నారు. పంతులు గారైతే అబద్ధం చెప్పలేదు శరణ్య. ఆయనకి నీ ఫోన్ నుంచే కాల్ వెళ్ళింది. ఆ కాల్ చేసింది నేనే. నువ్వా? నువ్వెందుకు చేసావక్క? శోభనానికి ముహూర్తం పెట్టించమని నేను అడిగానా? ఇలాంటి టైంలో ఇలా ఎందుకు చేసావక్క? అత్తయ్య గారి దృష్టిలో, ఆయన దృష్టిలో నన్ను దోషిగా ఎందుకు నిలబెట్టావు? నీ కాపురం నిలబెడదామని చేశాను శరణ్య. నేను గమనిస్తూనే ఉన్నాను. మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఎడమొహం పెడమొహంలానే ఉంటున్నారు. ఏమైంది? అది నాకు అర్థమైంది. నేను గమనిస్తూనే ఉన్నాను. దర్శన్ నిన్ను వద్దు అని అనుకునుండొచ్చు. కాని నా చెల్లెలు పెళ్ళైనా ఒక మోడు లాంటి జీవితాన్ని గడపటం నాకిష్టం లేదు. అందుకే ఇలా చేశాను. అసలు పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లు శోభన ముహూర్తం పెట్టించాలి. కాని ఆనంద అత్తయ్య గారు ఎందుకు శోభనం జరగకూడదు అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ముహూర్తాలు లేవు అని ఆ రోజు పంతులు గారితో ఎందుకు అబద్ధం చెప్పించారో కూడా తెలియట్లేదు. మీ ఇద్దరి మధ్య ఎడబాటుందని తెలుసు. అదంతా పోవాలని చెప్పే నేను ఈ పనిచేశాను. మీ ఇద్దరికీ శోభనం జరిగిపోతే ఇక్కడి నుంచైనా దర్శనంలో మార్పు వస్తుందనే నమ్మకంతో ఈ పనిచేశాను. చూడు శరణ్య, అత్తయ్య గారు ఏమనుకుంటారో దర్శన్ ఏమనుకుంటారో అనేది పక్కన పెట్టు. నీ జీవితం బావుండాలి. మీరిద్దరూ హ్యాపీగా కలిసి కాపురం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశానని నమ్మితే చాలు. నీ మంచితనం దర్శన్ని ఇవ్వాల కాకపోతే రేపైనా మారుస్తుందన్న నమ్మకం నాకుంది. దానికి మీరిద్దరూ దగ్గరవ్వటం ఒక్కటే మార్గం. అది మాత్రం గుర్తుపెట్టుకో. అక్కకి కూడా నాతో పాటు పెళ్ళయింది. తన సంతోషం గురించి కాకుండా నా సంతోషం గురించి ఆలోచిస్తుంది పిచ్చిది. తను ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. అందుకే ఇలా చేసింది. ఈ కార్యక్రమం పేరుతో ఇద్దరం దగ్గర అవుతామో లేదో తెలియదు. అక్క అనుకుంటున్నట్టుగా మేమిద్దరం హ్యాపీగా కలిసిపోతామేమో లేదో తెలియదు. కానీ ఆయన నన్ను ఎందుకు వద్దంటున్నారో ఈ రోజే అడిగి తెలుసుకోవాలి. ఈ రాత్రికి అడిగి తీరుతాను. అత్తయ్య గారు, మావి గారు, మమ్మల్ని ఆశీర్వదించండి. లీలావతి, ఇలారా. దీర్ఘ సుమంగళి భవ. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు.
ఆనంద దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. ఆ మాట మీరు చెప్పాలా అత్తయ్య గారు? ఆవిడ ఆశీర్వాదంతోనే కదా ఈ కార్యం జరగాలని నేను కోరుకుంటుంది. ఆశీర్వదించు పిన్ని. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నాన్నా. మరి నాకిచ్చే ఆశీర్వాదం ఏంటత్తయ్య గారు? భర్త ఆనందమే భార్యకి సంతోషమై ఉండాలి. వాడు ఎప్పుడూ హ్యాపీగా ఉంటేనే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. ఏమ్మా మీరట్టాగే నిలబడి చూస్తారేంది? ఆశీర్వాదం తీసుకోండి, ఎల్లండి. దీర్ఘ సుమంగళి భవ. సంతాన ప్రాప్తిరస్తు. శరణ్య, ఎందుకలా ఉన్నావు? ఆహా, ఏం లేదు అత్తయ్య గారు. నీ మీద నాకేం కోపం లేదులే. పదండి పదండి. అక్క, పదరా, ముహూర్తానికి టైం అవుతుంది. పదరా. దర్శన్ పద. ఎలా ఉంది దెబ్బ? మీకంటే రెండాకులు ఎక్కువే చదివినట్టు అనిపించట్లేదా మీకు? చిన్న చిన్న వాటికి పొంగిపోకమ్మా. నక్క 4 అడుగులు వెనక్కి వేసింది అంటే భయపడింది అని అర్థం. అదే పులి 1 అడుగు వెనక్కి వేసింది అంటే జాగ్రత్త పడమని అర్థం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.